జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాపం ప్రియా తండ్రిని హాస్పిటల్లో బెడ్ మీద ఆ స్థితిలో చూసి ఒంటరిగా తట్టుకోగలదో లేదో. నేనుంటానంటూ వద్దంది. ప్రతి బాధని గుండెల్లో దాచుకుని ఎప్పుడు సరదాగా ఉండే ప్రియా వాళ్ళ నాన్న విషయంలో ఎమోషన్స్ని ఆపుకోలేకపోయింది. ప్రియా ఎప్పట్లాగా ఉండడానికైనా వాళ్ళ నాన్నగారికి ఏమీ కాకూడదు. హలో శ్రీవారు, ప్రియా ఏంటలా డల్ గా కూర్చున్నారు? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నీ గురించి ఆలోచిస్తున్నాను. చార్జర్ ఎక్కడుంది? అన్నయ్య, అన్నయ్య, ఇంకేంటి రాలేదు? తిందుగానిరా. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. కొంచెం తిందుగాని రా అన్నయ్య. ప్లీజ్ నన్ను బలంత పెట్టద్దు. డాక్టర్, డాక్టర్, నాన్న, డాక్టర్, నాన్న, 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 ఏం కాదు డాక్టర్. నాన్న, డాక్టర్, నాన్న, 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 డాక్టర్. నర్స్ కాస్త లిక్విడ్ ఏమా? డాక్టర్, డాక్టర్.
He is no more. నాన్న నాన్న లే నాన్న నాన్న లే నాన్న నాన్న లే నాన్న ప్లీజ్ నాన్న లే నాన్న 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 నేను మంచిదాన్ని కదా లే నాన్న 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 లే నాన్న లే ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, మా మావయ్య గారు ఐసీయూలో ఉన్నారు కదా, వేరే రూమ్కి ఏమైనా షిఫ్ట్ చేశారా? మామయ్య గారంటే కృష్ణమూర్తి గారేనా? అవును డాక్టర్. ఐఎమ్ సారీ, ఆయన రాత్రి చనిపోయారు. బాడీని పొద్దున్నే ఇంటికి తీసుకెళ్లారు. మావయ్య గారు చనిపోయారంటే ప్రియా పరిస్థితి ఏంటి? తనలా తట్టుకుంటుంది? ఇలా జరిగిందేంటి కైలాష్? తలరాత అంతే, మన చేతిలో ఏముంది? మామయ్య గారు చనిపోయినప్పుడు తన పక్కనే ఒంటరిగా ఉండేసరికి ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతుంది.
ఆలోచన భరించడమే నా వల్ల కావడం లేదమ్మా. మన కర్మ ఇలా ఉంది ప్రియా. అమర్ గారు, ప్రియా ఇక్కడుంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. తీసుకురండి. నేను వెళ్ళనక్క, ప్లీజ్ అక్క. ఇంట్లో నేను ఉన్న బొల్లు ఆడుకున్నాను. నా మాట వినమ్మా. మనకు మనమే సర్ది చెప్పుకోవాలమ్మా. నా మాట వినమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, నా బంగారు తెలివి కదా. అల్లుడు గారు, తీసుకెళ్ళండి. దయచేసి వెళ్ళమ్మా. ప్రియా, వెళ్ళు తల్లి. నా మాట విను ప్రియా. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా. వెళ్ళమ్మా, తీసుకెళ్ళండి అల్లుడు గారు. ప్రియా, వెళ్ళు ప్లీజ్ అమ్మా. ప్రియా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా. పద వెళ్దాం. అమ్మా ప్లీజ్, ప్లీజ్ అమ్మా. అత్తయ్య గారు, నేను కూడా బయలుదేరుతాను. ధైర్యంగా ఉండండి. నా ధైర్యమే ఆయన బాబు. తనే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. రాధిక, బయలుదేరమ్మా. లేదమ్మా, నేనొక్కదాన్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను? కొద్ది రోజులు ఉంటాను ఇక్కడే. సరే, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. మీ నాన్నగారంటే నీకెంత ఇష్టమో తెలుసు. నీకు మేమంతా ఉన్నాం ప్రియా. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండటమే కాదు, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ అమ్మగారికి అండగా ఉండి ధైర్యం చెప్పాలి. అమ్మా ప్రియా, ఏమన్నా తిన్నావా తల్లి? లేదమ్మా, రాత్రి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. అయ్యయ్యో, అలాగైతే నీరస పడిపోదు. నేహా, వెళ్ళి వదినకి భోజనం తీసుకురామ్మా. వద్దు బామ్మ, నేను అస్సలు తినలేను. ప్రతి క్షణం నా కళ్ళ ముందు మా నాన్నే కథలాడుతున్నారు. ఆయన మాట, ఆయన ప్రేమ గుర్తొస్తున్నాయి. దేవుడెందుకు బామ్మ మాకెంత శిక్ష వేశాడు? ఊరుకోమ్మా, ఊరుకో. అమర్, అమ్మా, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. అవే మాటలమ్మా. నాకు ప్రియకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. ఇలా దిగులు పడిపోతే ఎలా అమ్మా?
భగవంతుడా, నువ్వు తినకపోతే నాన్న ఆత్మ శాంతిస్తుందా? ఆయన కోసమైనా కొంచెం తినమ్మా. వద్దమ్మా. పట్టు. నాకేమొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా తినమ్మా. వద్దు రాధిక. ప్లీజ్ అమ్మా పట్టు. అవును, నువ్వు తిన్నావమ్మా. నాదే ముందమ్మా, నేను తర్వాత తింటాను, నువ్వు తిను. అది కాదు రాధిక, ముందు నువ్వు కూడా తిను, నేను తినిపిస్తాను. తిను. అవును, ఒకసారి ప్రియాకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. తండ్రి లేడని అదక్కడ ఎంత పిచ్చిదానిలో ఏడుస్తుందో ఏమో. కైలాష్ గారు అన్నం తిన్నారో లేదో నా మీద కోపంతో తినకుండా అలాగే ఉన్నారేమో. బాబా, మజ్జిగ అడిగావు కదా, తీసుకో. థ్యాంక్ యూ. సరే, నువ్వు వెళ్ళు. రాధిక ఫోన్ ఎత్తడానికి కూడా బావ ఇష్టపడ్డం లేదు అంటే ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది.
కైలాష్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటే కొంపలు ఆరిపోవడం కాదయ్యా, మా నాశల దీపం వెలగబోతుంది. మల్లీశ్వరి పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ మొదలు పెట్టేసింది. ఈ పని ఎప్పుడో చేసుంటే మన కోరికలు ఎప్పుడో నెరవేరేవే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఇదేంటే నువ్వు ఇప్పుడే నిద్రలేచొస్తున్నావా? అవును. మరి ఈ పనులు చేసింది ఎవరమ్మా? ఏమో నాకేం తెలుసు. పూజ చేసేదెవరు? రాధిక. మీ ముగ్గురు ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? అంటే రాధిక పుట్టింట్లో ఉంది కదా, ఎప్పుడొచ్చిందా అని. తెల్లవారుజామునే వచ్చింది. ఇది అసలైన కోడల లక్షణం అంటే. మల్లీశ్వరి, నువ్వు చూసి నేర్చుకో. ఆడపిల్లవి, రేపో మాపో పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత నా మీదుంది. ఏ పని చేయకుండా నువ్విలాగే ఉంటే రేపు మీ అత్తగారింట్లో నాకు మాట వస్తుంది. నేర్చుకుంటుందిలే చెల్లమ్మా. అయినా మీకు ఆకారాలు పెరిగాయి కానీ బుద్ధులే పెరగలేదు. మేమేం చేశాం వదన గారు? తండ్రిని పోగొట్టుకున్న ఆడపిల్ల ఇంటికొస్తే పరామర్శించాలి. 4 ఓదార్పు మాటలు, కొంచెం ధైర్యం చెప్పాలి. అదొదిలేసి అప్పుడే వచ్చావేంటి, ఇంకో 4 రోజులుండొచ్చు కదా అని అంటారేంటి? అమ్మ రాధిక, ఇందులో ఏమేం చచ్చావే? ఇంత దరిద్రంగా ఉంది. అందరూ వేసేదే వేశాను. బిర్యానీ మసాలా వేశాను. బిర్యానీ మసాలా వేసావా? టీలో ఎవరైనా బిర్యానీ మసాలా వేస్తారంటే నీ బొందా? దాని మీద బిర్యానీ అని రాసుంటుంది కదే. మసాలా అని కూడా ఉందిగా. నా తల్లే, నా తల్లే. వంట విషయంలో నేనే పెద్ద దద్దమ్మనంటే నువ్వు నాకంటే పెద్ద దద్దమ్మలా ఉన్నావు. అమ్మా ప్రియా, నువ్విలా నవ్వుతూ ఉంటే చూడ్డానికి ఎంత హాయిగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలమ్మా.
ప్రియా ఏదన్నా పనిలో పడితే తొందరగా మామూలు మనిషి అవుతుంది. అవునవును, తను ఇంతకు ముందు నర్సరీలో పనిచేసిందంట కదా. ఒరే అమర్, నువ్వు వెళ్లి ప్రియాని ఉద్యోగంలో చేర్చరా. ప్లీజ్ ప్లీజ్. సారీ అండి. ఏంటి సారీ? చూసుకోవాలి కదా. అమ్మా, రాధిక నిరికించే అవకాశం వచ్చింది. ఇప్పుడే వస్తానుండు. అమ్మా, బావేదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకోకుండా వెళ్తాడు చూడు. వాటిని ముందు సర్దింది రాధికే కాబట్టి బావని దగ్గర చేసుకోవడానికి ఆవిడ గారే డ్రామా ఆడిందని మనం కథ సృష్టించి బావ చేతే రాధిక మీద ఇంకా కోపం పెంచాలి. ఓకే, వస్తున్నాను. బ్యాగ్లోనే పెట్టానే, ఏమైపోయింది? ఇది కైలాష్ గారు తీసుకువెళ్లాల్సిన కవర్. ఇది బ్యాగ్ లో పెడితే కిందలా పడింది. ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు? రోడ్ నంబర్ 10, స్ట్రీట్ నంబర్ 7, జూబ్లీస్. ఓకే, అలాగే. ఓకే, బయలుదేరుతున్నాను. వెంటనే కైలాష్ గారి దగ్గరికి వెళ్లి ఈ కవర్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది.
రాధిక పై గదిలో ఉందా? అసలు ఇంట్లోనే లేదత్తయ్యా. ఎక్కడికెళ్ళింది? మీరు కైలాష్ బాబు ఇంట్లో లేరుగా వదిన గారు. ఈ కథ అన్నదే ఇష్టారాజ్యం. ఏటైనా వెళ్తుంది, ఎప్పుడైనా వస్తుంది. మాకెందుకు చెప్తుంది వదిన గారు? రాధిక, ఎక్కడికెళ్ళావమ్మా? కైలాష్ గారు టెండర్ వేయడానికి వెళ్లారు కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాను. టెండర్ వేయడానికి నువ్వెందుకెళ్ళావు? టెండర్ డాక్యుమెంట్స్ పొరపాటున రూమ్ లో పడిపోయాయి అత్తయ్య. సడన్ గా చూశాను, ప్రాబ్లం అవుతుందేమోనని వెంటనే బయలుదేరి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాను. చాలా మంచి పని చేసావమ్మా. విన్నారుగా, రాధిక ఏ పని చేసినా బాధ్యతతో తప్ప నిర్లక్ష్యంతో చేయదు. తను బయటికి వెళ్ళింది అంటే ఏదో కారణం ఉంటుంది. అత్తయ్య, ఏమైంది? ఏం లేదులేమ్మా, నువ్వెళ్ళు. బావ దగ్గర రాధికని బుక్ చేద్దామని నేను పేపర్స్ తీసేస్తే వెళ్ళి ఇచ్చొచ్చి అత్తయ్య దగ్గర పేరు కొట్టేసింది. దీన్నే దరిద్రం తుమ్ము బంకలా పట్టుకుంది అంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.